హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? టైమ్ అండ్ వర్క్ పార్ట్ 1 చూడకపోతే పార్ట్ 1 చూడండి. ఈరోజు పార్ట్ 2 చూద్దాం. చూడండి. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days విచ్ బీ కెన్ డూ ఇన్ 12 days. బీ వర్క్డ్ ఎట్ ఇట్ ఫర్ 9 days. ఏ కెన్ ఫినిష్ ది రిమైనింగ్ వర్క్ ఇన్. చూడండి, మళ్ళా ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ కాంట్రాక్టరు ఒక పనిని చేయడానికి పిలిచాడు. అయితే ఏ అనేసి ఏం చెప్తున్నాడు? ఏ అనేటోడు నేను ఆ పనిని అయితే చూడండి ఫ్రెండ్స్, ఏ అనేవాడు ఆ కాంట్రాక్ట్ని ఎన్ని రోజులు పనులు చేస్తాను అంటున్నాడంటే 20 daysలో ఆ పనిని నేను పూర్తి చేస్తానని చెప్తున్నాడు. ఏ అనేటోడు ఎన్ని రోజుల్లో 20 daysలో నేను ఆ పనిని పూర్తి చేస్తాను అంటున్నాడు. బి అనే కాంట్రాక్టరు సేమ్ అదే పనిని నేను 12 రోజుల్లో పూర్తి చేస్తానని చెప్తున్నాడు. అంటే ఒకళ్ళని మనం కాంట్రాక్ట్ కోసం ఇన్వైట్ చేశాము. ఆ పనిని వాళ్ళంతా అంటే అక్కడ ఆ సైట్ చూసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏ అనేటోడు ఏదైతే వర్క్ ఉందో అక్కడ ఉన్న వర్క్ని నేను 20 daysలో చేస్తానని చెప్తున్నాడు. బి అనేవాడు 12 daysలో చేస్తానని చెప్తున్నాడు. అయితే వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఇద్దరిని కలిసి చేయమని చెప్పాము. అంటే అదే వర్క్ని ఇద్దరిని కలిసి చేయమని చెప్పాము. ఎంత వర్క్ ఉందో అయితే మనకు తెలియదు. అయితే ఎంత వర్క్ ఉంది అని తెలుసుకోవడానికి మనం ఏం చేయాలంటే నేను చెప్పాను పార్ట్ 1లో టోటల్ వర్క్ అంటాను. ఓకేనా ఫ్రెండ్స్, దాన్ని ఏమంటామంటే టోటల్ వర్క్ అనేసి చెప్తాము. టోటల్ వర్క్ ఎలా వస్తుందంటే ఏబిలో ఏదైతే బిగ్ నెంబర్ ఉందో, అంటే ఇక్కడ ఏబిలో బిగ్ నెంబర్ ఏంటి 20. ఈ 20ని తీసుకోండి. 20ని తీసుకొని 20ని 12 కూడా డివైడ్ చేసేటట్టు ఉండాలి. అంటే 20ని 12 కూడా డివైడ్ అవుతుందా అంటే ఫ్రాక్షన్లో మనకి విలువ వస్తుంది. కాబట్టి 20ని మనం ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఏంటంటే ఇక్కడ 12 కూడా దీంతో డివైడ్ అయ్యేటట్టు ఉండాలి. ఈ 20ని 20 1 ఎంత 20, అలాగే 22 ఎంత 40. ఇది 12లో డివిజన్ అవుతుందా అంటే కాదు, 12తో డివిజన్ కాదు. కాబట్టి మళ్ళీ 23 ఎంత 60. సో మనం ఇప్పుడు ఏం తీసుకోవాలి? 23 60 అనేది తీసుకుందాం. ఎందుకంటే 12 కూడా డివిజన్ అవుతుంది. అంటే 12 5 60 అవుతుంది. కాబట్టి ఆ విధంగా మనం తీసుకోవాలి. అదేంటంటే అక్కడ మనకు కాంట్రాక్టర్లు మనం పిలిచాంలే కానీ ఎంత వర్క్ అనేది మనకు తెలుసా అంటే తెలియదు. కానీ ఇప్పుడు మనకు ఎంత వర్క్ చేయాలంటే ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏంటంటే కాంట్రాక్టర్ ఏమంటున్నాడంటే 60 చెట్లను నరకడానికి అనేసి పిలిచాడు అన్నట్టు. ఇప్పుడు తెలిసి మనకు ఎప్పుడు తెలిసింది? ఏ అనేటోడు ఏం చెప్పాడంటే సైట్ చూసిన తర్వాత 20 daysలో చేస్తానని చెప్పాడు. బి ఏం చెప్పాడు? 12 daysలో చేస్తాను ఆ పనిని అని చెప్పాడు. కానీ మొత్తం ఎంత వర్క్ ఉందనేది మనకు తెలియదు. ఆ మొత్తం ఎంత వర్క్ ఉందని తెలియడానికి మనం ఏం చేసామంటే ఏ బిలో ఇద్దరిలో ఏదైతే బిగ్ నెంబర్ ఉందో, ఎవరైతే ఎక్కువ రోజులు చేస్తున్నారో ఆ ఎక్కువ రోజులు దాన్ని మనం తీసుకున్నాము. అది మిగతా నెంబర్తో అంటే బీతో కూడా అది చేసేటట్టు ఉండాలి. ఆ వర్క్ ఏదైతే ఏ చేస్తున్నాడో బి కూడా చేసేటట్టు ఉండాలి. అంటే మనం ఏం చేయాలి? ఏ అనే దాని యొక్క వర్క్ని మనం 1 కానీ 2 కానీ 3తో కానీ మల్టిప్లై చేయాలి. అంటిల్ ఎప్పుడు దాకా చేయాలంటే అది డివిజన్ వచ్చేటట్టుకు, అంటే బి కూడా దాన్ని చేసేంత వరకు మనం దాన్ని చేయాలి. సో మనకి ఏమొచ్చింది ఇక్కడ 60 days చేస్తామనేది వచ్చింది. అంటే టోటల్ వర్క్ పట్టే కాలం ఎంత అంటే మొత్తం 60 days మనకు పడుతుంది. అయితే అడిగిన క్వశ్చన్ 60 days గురించి కాదు, టోటల్ వర్క్ ఎన్ని రోజులు పడుతుంది అనేసి కాదు. ఇక్కడ ఏం చేశాడంటే బి 12 రోజులు, బీ కెన్ డూ ఇట్ ఇన్ 12 days. బి వర్క్ డేట్ ఇట్ ఫర్ 9 రోజులు బి అనేది వర్క్ చేశాడు. ఈ వర్క్ కోసం ఏం చేశాడు? బి అనేటోడు 9 రోజులు వర్క్ చేశాడు. చూడండి, టోటల్ వర్క్ మనైతే 60 వచ్చేసింది. దాని తర్వాత చూడండి, ఇప్పుడు 60 వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ ఒక ఫార్ములా చెప్పాను. ఒకటే ఫార్ములా ఉంటే అయిపోతుందని. టోటల్ వర్క్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ అనేసి చెప్పాను. టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ అనేసి చెప్పాను. చూడండి, ఇప్పుడు ఎఫిషియన్సీ ఏంటంటే ఒక రోజులో ఒక మనిషి చేసే పనిని ఎఫిషియన్సీ అంటాము. ఇది ఎలా వస్తుందంటే టోటల్ వర్క్ డివైడెడ్ బై టైం ఈక్వల్ టు ఎఫిషియన్సీ. ఓకేనా ఫ్రెండ్స్, టోటల్ వర్క్ డివైడెడ్ బై టైం. చూడండి, మొత్తం చేయాల్సిన పని మనకు 60 ఉంది. అయితే మనకు ఏం చేస్తున్నాడు? మొత్తం వర్క్ని అతను ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తానంటున్నాడు? 20 రోజుల్లో పూర్తి చేస్తానని చెప్తున్నాడు. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఏ యొక్క సామర్థ్యం ఎలా వస్తుంది? కెపాసిటీ, స్టామినా ఎలా వస్తుందంటే ఇప్పుడు ఎఫిషియన్సీ ఈక్వల్ టు టోటల్ వర్క్, చేసే వర్క్ ఎంత 60, టోటల్ చేయాల్సిన వర్క్ 60. అయితే ఏ తీసుకుంటున్న టైం ఎంత? 20 రోజులు తీసుకుంటాను అంటున్నాడు. అంటే ఒక్క రోజులో ఎన్ని ఒకవేళ చెట్లు నరకాలనుకోండి, 60 చెట్లను 20 రోజులు నరికితే ఒక్క చెట్టుని ఎన్ని రోజులు నరుకుతాడంటే ఒక్క రోజులో ఎన్ని చెట్లు నరుకుతాడంటే 0 0 క్యాన్సిల్ 2 3
అంటే ఇతని ఎఫిషియన్సీ ఎంత, సామర్థ్యం ఎంత అంటే 3 అన్నట్టు. అలాగే బీకి కూడా 60/12 వేసుకోండి. 60/12 అంటే మొత్తం చేసే పని ఇది 60. అయితే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తానని చెప్తున్నాడు? 12 డేస్లో కంప్లీట్ చేస్తానంటున్నాడు. 12 5 అంటే ఒక్క రోజులో ఈ మనిషి చెట్లను నరకాలనుకుంటే ఎన్ని చెట్లను నరుకుతాడంటే 5 చెట్లను నరుకుతాడు. అలా ఎన్ని రోజులు చేస్తాడంటే 12 రోజుల్లో చేస్తే 12 5 60. అంటే అతని మొత్తం పని ఎప్పుడు పూర్తవుతుందంటే 12 డేస్లో కంప్లీట్ చేస్తానని చెప్తున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్? ఆ 12 డేస్లోనే కంప్లీట్ అవ్వాలి, అంతేగాని దానికి ఎక్కువ కానీ తక్కువ కానీ టైం అనేది తీసుకోవద్దు. ఎందుకంటే అతనే చెప్తున్నాడు ఏమని, 12 డేస్లో నేను కంప్లీట్ చేస్తానని చెప్తున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇక్కడ చూద్దాం, చూడండి. మన క్వశ్చన్ ఏంటంటే బి అనేటోడు 9 రోజులు పని చేశాడంట. ఒకరోజు బి చేస్తే ఎన్ని చెట్లు నరుకుతున్నాడంటే 5 చెట్లను నరుకుతున్నాడు. ఎన్ని రోజులు ఆ విధంగా నరుకుతున్నాడంటే 9 రోజులు నరుకుతున్నాడు. ఒక్క రోజులో 5 చెట్లు నరుకుతున్నాడు. ఆ విధంగా 9 రోజులు నరుకుతున్నాడు ఈ 5 చెట్లను కూడా. అంటే ఒక రోజుకి 5 చెట్లు అంటే 9 రోజులకి ఎన్ని చెట్లు నరుకుతాడంటే 45 చెట్లను నరికేస్తాడు. అంటే మనకున్న 60లో 45 పోతే అంటే 45 చెట్లు, 60 చెట్లు నరకాల్సింది. 60 చెట్లు నరకడంలో ఇతను ఎన్ని చెట్లు నరికేశారంటే బి గారు 45 చెట్లు నరికేశారు. రిమైనింగ్ మనకు ఉన్నది ఏంటండి 15 చెట్లు. చూడండి, మన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఏ కెన్ ఫినిష్ ది రిమైనింగ్ వర్క్. ఈ 15 చెట్లు ఏ అనేటోడు ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తాడు అంటే మనకు అడిగింది ఏంది, మన ఫార్ములా, స్టాండర్డ్ ఫార్ములా ఏంది, టోటల్ వర్క్ ఈక్వల్ టు టైం ఇంటూ ఎఫిషియన్సీ. మనకు అడిగింది టైం కాబట్టి ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత 3. సో 15/3 మనకి ఏమొస్తుంది ఇక్కడ 3 3 1 3 3 5 15. సో మనకు వచ్చేది 5 రోజుల్లో రిమైనింగ్ పనిని ఎవరు పూర్తి చేస్తారంటే ఏ అనేటోడు పూర్తి చేస్తాడు. మనకు ఆప్షన్ ఏంటి 5 రోజుల్లో. అంటే రిమైనింగ్ 5 రోజుల్లో రిమైనింగ్ వర్క్ ఏదైతే ఉందో అది ఎవరు పూర్తి చేస్తారు? ఏ అనేటోడు పూర్తి చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? అది మన ఆన్సర్. చూడండి ఇక్కడ ఫ్రెండ్స్, మొత్తం మనకు చేయాల్సిన వర్క్ అంటే 60 ఉంది. అయితే బి ఎన్ని రోజులు పని చేశారంటే ఒక్కొక్క రోజుకు ఆ మనిషి 5 చెట్లు నరికేవాడు. అలాగా 9 రోజులు పని చేశాడు. అంటే 9 5 45. ఆ 45 చెట్లను నరికేస్తే రిమైనింగ్ మనకు 60లో 45 వెళ్తే ఎన్ని చెట్లు ఉంటాయండి? 15 చెట్లు మాత్రమే మిగులుతాయి. మొత్తం 60 చెట్లు నరకాలి. అందుట్లో బి ఎన్ని నరికేశాడు? 45 నరికాడు. ఇంక మనకు ఉన్న మిగిలిన చెట్లు ఎన్ని? 15 చెట్లు. ఆ 15 చెట్లని ఏ నరికాడు, అది ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అనేది మన క్వశ్చన్. చూడండి ఇక్కడ రిమైనింగ్ టైం టేకెన్ బై టైం ఈక్వల్ టు మనకి ఏంటంటే టోటల్ వర్క్. అంటే టోటల్ వర్క్ ఇక్కడ ఏంది? రిమైనింగ్ వర్క్. మనకు అడిగింది ఏంది? టోటల్ వర్క్లో రిమైనింగ్ వర్క్. అంటే బి నరకగా మిగిలిన చెట్లని, బి నరికిన తర్వాత మిగిలిన చెట్లని ఎన్ని రోజుల్లో నరుకుతాడు అనేసి చెప్పాడు. మనకు అడిగింది ఏంటి? టైం. ఎన్ని రోజుల్లో నరుకుతాడు అనేది అడిగాడు. కాబట్టి అదేంటి? టైం. కాబట్టి మనకు రిమైనింగ్ వర్క్ ఎంత? 15. 60లో 45 పోతే ఎంత? 15. దాని యొక్క ఒక్క రోజులో ఎన్ని చెట్లు నరుకుతాడంటే 3 చెట్లను నరుకుతాడు. అలాగా 15 చెట్లను ఎన్ని రోజుల్లో నరుకుతాడంటే 5 రోజుల్లో నరికేస్తాడు ఆ చెట్లని. ఓకేనా ఫ్రెండ్స్? మీకు అర్థం అవ్వడం కోసమే చెట్ల గురించి చెప్తున్నాను, వేరే విధంగా ఏం కాదు. మీకు ఈ విధంగా మీరు గుర్తుంచుకున్నట్లయితే మీరు ఎప్పుడు మీ జన్మలో మర్చిపోరు ఈ కాన్సెప్ట్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఇద్దరు కాంట్రాక్టర్లు ఉన్నారు. ఎవరు? ఏ అండ్ బి. చూడండి, ఈ కాంట్రాక్టర్లు ఎందుకు తీసుకుంటున్నానంటే ఈజీగా అర్థం అవ్వడం కోసం. మన ఇల్లు కట్టడానికి ఇద్దరు కాంట్రాక్టర్ని ఇన్వైట్ చేశాము, ఏ అండ్ బి. చూడండి, ఏ అనేటోడు ఏం చెప్తున్నాడంటే ఏ కెన్ డూ ఏ సర్టైన్ జాబ్ ఇన్ 25 days విచ్ బి ఆల్సో కెన్ డూ ఇన్ ఎలాన్ కెన్ డూ ఇన్ 20 days. ఏ స్టార్ట్స్ ది వర్క్ అండ్ వాజ్ జాయిన్డ్ బై బి ఆఫ్టర్ 10 days. ది వర్క్ లాస్ట్ ఫర్. చూడండి ఫ్రెండ్స్, చూడండి మళ్ళీ ఇక్కడ కూడా చెట్ల ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ అనేటోడు కొన్ని చెట్లను చూసిన తర్వాత ఏమంటున్నాడంటే అతను ఆ చెట్లను నరకడానికి 25 రోజులు తీసుకుంటాను అంటున్నాడు. అలాగే బి ఏమంటున్నాడంటే అవే చెట్లను నరకడానికి అతనికి 20 రోజులు పడుతుందని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? కొన్ని చెట్లను నరకడానికి అతనికి 25 రోజులు. బి ఏమంటున్నాడు? అతనికి 20 రోజులు పడుతుందని అంటున్నారు. అయితే వీళ్ళు ఆల్టర్నేటివ్ ఏం చేశారంటే వీళ్ళు ఎట్ ఏ టైం స్టార్ట్ చేశారు, చెట్లు నరకడం అనేది స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏంటంటే ఏ అనేటోడు వర్క్ అనేది స్టార్ట్ చేశాడు. అంటే ఏ అనేటోళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. అండ్ బి అనేటోడు ఏం చేశారంటే 10 రోజుల తర్వాత వచ్చి ఏని జాయిన్ అవ్వడం అనేది జరిగింది. అంటే
బి అనేటోడు ఫస్ట్ నుంచి వర్క్లో లేడు. ఏ అనేటోడు 10 రోజులు చేసిన తర్వాత బి అనేటోడు వచ్చిందని అర్థం. దీనికి ఏంటంటే బి 10 రోజుల తర్వాత జాయిన్ అయిందంటే దాని అర్థం ఏంటి, ఏ అనేటోడు ఫస్ట్ నుంచి కూడా ఉన్నాడు అంటే ఆ 10 రోజులు ఎవరు చేశారని అర్థం. ఏ చేశాడు, బి తర్వాత జాయిన్ అయిందంటే ఆ 10 రోజులు ఎవరు చేశారు, ఏ ఒక్కళ్ళే చేశారని అర్థం. అది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, అయితే 25 రోజుల్లో పూర్తి చేస్తాను, 20 రోజుల్లో పూర్తి చేస్తాను చెట్లు నరకడం అంటున్నారు. కానీ ఎన్ని చెట్లు నరకాలనేది వీళ్ళకి కూడా తెలియదు. ఓకేనా, ఆ ఎన్ని చెట్లు నరకాలంటే అదేంటంటే మనకు ఇది క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని మనం టోటల్ వర్క్ అంటాము. ఆ టోటల్ వర్క్ అనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 25, 20 ఉన్నాయి కదా, ఈ రెండిట్లో నుంచి మనకు టోటల్ వర్క్ ఎలా వస్తుందంటే బిగ్ నెంబర్ తీసుకోండి. బిగ్ నెంబర్ ఏంటి మనకు 25ని మనం 20 కూడా డివైడ్ అయ్యేటట్టు చూసుకోవాలి. చూడండి, 25ని 20 కూడా డివైడ్ అయ్యేటట్టు చూసుకోవాలి. అంటే మనం ఏం చూడాలి, ఈ రెండింటికి ఫస్ట్ ఎల్సిఎం తీసుకోవాలి. ఫస్ట్ ఏం తీసుకోవాలి, ఎల్సిఎం అనేది తీసుకోవాలి. తర్వాత ఆ 25 రిమైనింగ్ వాటితో అంటే 20తో కూడా డివైడ్ అయ్యేటట్టు ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం. చూడండి, ఈ 25 20తో కూడా డివైడ్ అయ్యే విధంగా అవుతుందో ఎల్సిఎం తీసుకుందాం రెండింటికి. అంటే ఇప్పుడు 25ని ఎల్సిఎం తీసుకోవాలంటే ఈ రెండు కూడా ఎల్సిఎంలో అంటే ఏదైతే టోటల్ వర్క్ వస్తుందో దాంతో డివైడ్ అయ్యేటట్టు ఉండాలి. ఆ విధంగా డివైడ్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే 25ని 25 1 ఎంత 25, 25 2 ఎంత 50, 50 20లో పోతుందా అంటే పోదు. 25 3 ఎంత 75 పోతుందా, 20 25 అంటే 25 పోతుంది కానీ 20 పోదు. సో మళ్ళీ ఏం చేయండి, 25 4 ఎంత 100. సో 100 మనకు 25తో పోతుంది, 20తో కూడా పోతుంది. 20 అక్కడ చూడండి, 25 4 ఎంత 25 4 100, 25 ఎంత 100 అంటే మనకు టోటల్ వర్క్ 100 అనేది వచ్చింది. చూడండి, ఇది మనకి ఏదైతే ఇచ్చాడో ఇది టైం ఎక్కడ ఇచ్చాడు, ఈ టైంని ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చాడు. ఇది ఏదైతే ఉందో ఇదేంటంటే ఎఫిషియన్సీ. ఇది ఎలా ఎఫిషియన్సీ చెప్తున్నానంటే చూడండి ఫ్రెండ్స్, మనకు ఒకటే ఫార్ములా, టోటల్ వర్క్ ఈక్వల్ టు టైం ఇంటూ ఎఫిషియన్సీ. ఓకేనా ఫ్రెండ్స్, టోటల్ వర్క్ ఈక్వల్ టు టైం ఇంటూ ఎఫిషియన్సీ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఎఫిషియన్సీ ఏంటంటే సామర్థ్యం అని చెప్పాను. సామర్థ్యం అంటే ఏంటి, కెపాసిటీ అనేసి చెప్పాను. చూడండి, మొత్తం పనిని 100 రోజుల్లో వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తారు. అంటే 100 రోజుల పనిని అంటే 100 చెట్లు నరకడానికి ఏ మరియు బి ఇద్దరు పని చేస్తున్నారు. అంటే ఏ ఒక్కడే ఒక రోజులో ఎన్ని చెట్లు నరుకుతాడంటే టోటల్ వర్క్ బై ఇతను టైం వేస్తే మనకు ఏమొస్తుంది, ఎఫిషియన్సీ అనేది వస్తుంది. ఇతను ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాను అంటున్నాడు, 25 రోజుల్లో కంప్లీట్ చేస్తాను అంటున్నాడు. అంటే ఒక రోజులో ఎన్ని చెట్లు నరుకుతాడంటే ఎన్ని చెట్లు నరుకుతున్నాడు, 25 1 25 4 అంటే 4 చెట్లని ఒక రోజులో ఎవరు నరుకుతారు, ఏ అనేటోడు నరుకుతారు. అంటే ఏ అనేటోడు ఒక రోజులో 4 చెట్లను కనుక నరికితే 25 రోజులు 4 చెట్లు చొప్పున నరికితే ఎన్ని అవుతాయండి, 100 చెట్లను ఈ మనిషి నరికేస్తాడు. ఎవరు నరుకుతారు, ఏ అనేటోళ్ళు నరికేస్తారు. అంటే టోటల్ వర్క్ అయిపోతుంది. అదేవిధంగా ఈ టోటల్ వర్క్ ఎలాగంటే 20 రోజులు మరియు ఒక్కొక్క రోజుకు 5 చెట్లను నరుకుతున్నాడు ఎవరు, బి అనేటోడు. అంటే 100 చెట్లు కూడా నరికేస్తారు. ఎన్ని రోజుల్లో నరుకుతున్నాడు అంటే ఈ మనిషి చెప్పిన 20 రోజుల్లోనే నరుకుతున్నాడు. ఎప్పుడైనా చూడండి, క్వశ్చన్లో ఏదైతే ఇచ్చాడో అదే మనం ఫాలో అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వడానికి చెట్లను నరకడం అనేది మెన్షన్ చేశాను. దట్టు వీళ్ళు ఏ అండ్ బి అనేటోళ్ళు ఎవరంటే కాంట్రాక్టర్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే మనకు టైం అతను ఇచ్చిందే తీసుకున్నాం. ఇది ఎఫిషియన్సీ ఎలా తీసుకోవాలనేది కూడా చెప్పాను. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, దీని తర్వాత ఎక్స్ప్లెనేషను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు అక్కడ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే బి అనేటోడు ఎన్ని రోజుల తర్వాత జాయిన్ అయిందంటే 10 days తర్వాత జాయిన్ అవ్వడం అనేది జరిగింది. అంటే ఆ 10 రోజులు ఎవరు చేశారు, మీరు మీ ఫ్రెండ్ ఒక పనిని చేస్తానని ఒప్పుకున్నారండి. మీ ఫ్రెండ్ ఏం చేశాడంటే అతని హెల్త్ బాగోలేదని 10 రోజుల తర్వాత వచ్చాడు. మీరు అంతకుముందే స్టార్ట్ చేశారు ఫస్ట్ నుంచి. అంటే మీరు ఆ 10 రోజులు ఉన్నారా లేరా వర్క్లో అంటే ఆ 10 రోజుల వర్క్ ఎవరు చేశారు, మీరు చేశారు, మీ ఫ్రెండ్ చేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది దీని యొక్క మీనింగ్. చూడండి, మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు ఒప్పుకున్నారు ఏంటంటే ఒక పని చేస్తామని. కానీ మీ ఫ్రెండ్ ఏం చేశాడు, 10 days తర్వాత జాయిన్ అయ్యాడు. అంటే ఆ 10 days ముందు నుంచే మీరిద్దరు స్టార్ట్ చేయాలనుకున్నారు, మీరు స్టార్ట్ చేశారు. కానీ మీ ఫ్రెండ్ 10 days తర్వాత రావడం జరిగింది. సో ఈ 10 days బి వర్క్ చేయలేదంటే ఆ వర్క్ చేసింది ఎవరు, మీరు. అంటే మీరు కాబట్టి మీరు ఆ వర్క్ను చేశారు. అంటే 10 రోజుల్లో ఎంత వర్క్ను మీరు చేశారు, టోటల్ వర్క్ ఈక్వల్ టు ఏంటి ఇక్కడ టైం ఇంటూ ఎఫిషియన్సీ. అంటే
మీరు ఇక్కడ చెప్పాను ఒక్క రోజులో టైం ఎంత, మీరు 10 రోజులు 10 రోజులు ఇంటూ ఎఫిషియన్సీ. మీరు ఒక్క రోజులో ఎన్ని చెట్లు నరుకుతారంటే చెప్పాను కదా. ఫస్ట్ ఏ అనేటోడు ఎన్ని చెట్లు నరుకుతున్నాడు ఒక రోజులో? 4 చెట్లను నరుకుతున్నాడు. ఓకేనా కదా ఫ్రెండ్స్. అలాగే ఒక్క రోజుకు 4 చెట్లు నరికితే 10 రోజుల్లో ఎన్ని చెట్లను నరుకుతాడంటే 40 చెట్లను నరికేస్తాడు. ఎన్ని చెట్లు నరికారు? 40 చెట్లు. ఈ 40 చెట్లు మీరే నరికారు, మీ ఫ్రెండ్ నరకలేదు. ఈ 40 చెట్లు ఎవరు నరికారు? మీరు నరికేశారు. 100లో 40 చెట్లు పోతే రిమైనింగ్ ఎంత ఉంటుందని 60 ఉంటుంది. అవునా కాదా? చూడండి ఫ్రెండ్స్, మీరు మీ ఫ్రెండ్ రాలేదు కాబట్టి ఆ 10 రోజుల వరకు మీరే చేశారు. మీ ఫ్రెండ్ రాలేదు కాబట్టి ఆ 10 రోజుల వరకు మీరే చేశారు. సో ఒక్క రోజులో 4 చెట్లు నరుకుతారు, 10 రోజుల్లో 40 చెట్లు నరికేశారు. అయితే 100లో 40 చెట్లు నరికితే 40 చెట్లు మీరు నరికితే ఇంకెన్ని చెట్లు ఉంటాయంటే 100 మొత్తం చెట్లు నరకాల్సినవి 100, అందులో 40 మీరు చేసేసారు మీ ఫ్రెండ్ రాకముందే. రిమైనింగ్ ఎంత ఉంటుంది అంటే 60 ఉంటుంది. ఎంత ఉంటుంది? రిమైనింగ్ 60 ఉంటుంది. ఈ 60ని ఎవరెవరు చేశారు? మీరు 10 రోజులు చేశారు, తర్వాత మీ ఫ్రెండ్ ఎవరు వచ్చారు? బి వచ్చారు. మీరిద్దరు కలిసి ఏం చేశారు? ఈ రిమైనింగ్ వర్క్ 60ని చేశారు. ఓకేనా ఫ్రెండ్స్. అయితే దానికి టైం, ఈ రిమైనింగ్ 60 చెట్లు నరకడానికి ఎన్ని రోజులు టైం పట్టింది అనేది మన క్వశ్చన్. అంటే మనకి ఏంటంటే మొత్తం టైం ఎంత పట్టింది అనేది మన క్వశ్చన్. అయితే 10 రోజులు మీరు చేసేసారు, అది అయిపోయింది. 40 చెట్లు నరికారు. రిమైనింగ్ 60 రోజులని ఎన్ని రోజుల్లో నరుకుతారు అనేది క్వశ్చన్. ఆ 60 చెట్లని మీరిద్దరు కూడా నరికారు. అంటే మీ రిమైనింగ్ వర్క్ ఎంత? ఇక్కడ టోటల్ వర్క్ 40. సారీ అండి, అది రిమైనింగ్ వర్క్ 60 కదా. 60ని ఏం చేశారు? ఇది వదిలిపెట్టేది, ఏస్ టైం అనేది వదిలిపెట్టేది, ఇది పక్కన పెట్టండి కాసేపు. చూడండి, రిమైనింగ్ టైం ఏదైతే ఉందో 60 చెట్లను ఎవరెవరు నరుకుతున్నారు? మీరు, మీ ఫ్రెండ్. మీరు ఒక రోజులో ఎన్ని చెట్లు నరుకుతున్నారు? 4 చెట్లను నరుకుతున్నారు. అంటే ఎఫిషియన్సీ. మీ ఫ్రెండ్ ఎన్ని నరుకుతున్నారు? 5 నరుకుతున్నారు. అంటే మొత్తం ఒక రోజులో మీరిద్దరు కలిసి ఎన్ని నరుకుతారంటే 9 చెట్లను నరికేస్తున్నారు. మీరు 4, మీ ఫ్రెండ్ 5, 9 చెట్లను నరుకుతున్నాడు. సో అలాగా ఎన్ని రోజులు నరకాలి అనేది చెప్పడానికి ఏంటంటే మిగతా ఈ నరికే చెట్లు 60 ఉన్నాయి. మీరు, మీ ఫ్రెండ్ ఒక రోజుకి 9 చెట్లు చొప్పున నరుకుతున్నారు. అంటే ఎన్ని రోజులు పడుతుంది అంటే 6/2/3 డేస్ పడుతుంది. ఎన్ని రోజులు పడుతుంది మనకు? 6/2/3 డేస్ పడుతుంది. సో ఫస్ట్ మన క్వశ్చన్ ఏంటంటే ఈ వర్క్ మొత్తం ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? మీరేం చేశారు? మీ ఫ్రెండ్ రాకముందు 10 డేస్ మీరు వర్క్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుంది మనకు? ఎన్ని రోజులు పట్టింది చూడండి, 6/2/3 పట్టింది. 6/2/3 అంటే మొత్తం కలిపితే ఎంత? 16/2/3 డేస్లో మీరిద్దరు కలిసి, అంటే 10 రోజుల తర్వాత మీ ఫ్రెండ్ వచ్చినా దానికి ముందు మీరు చేసిన ఎన్ని రోజులు పడుతుంది? ఇంకా 16/2/3 డేసెస్ అయితే పడుతుంది. 16/2/2 డేసెస్ పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే మన క్వశ్చన్. మీరు ఇంత పెద్దగా ఉంది కదా, మనం చేయలేమేమో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని అనుకోవద్దండి. ఈ కాన్సెప్ట్ కనుక మీకు అర్థమైతే ఎలాంటి క్వశ్చన్ అయినా సెకండ్స్లో చేసేయగలుగుతారు. చాలా ఈజీ. మీరు 1/x తీసుకొని ప్లస్ 1/y తీసుకొని ఈక్వల్ టు 1 అనేసి పెట్టుకొని ఇదంతా చేస్తే మీరు చాలా కష్టమవుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదంతా మనకు అవసరం లేదు. సింపుల్ అండ్ బెస్ట్ వే ఎప్పుడైనా ఫాలో అవ్వాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు ఉండే టైం చాలా తక్కువ. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం లెవెల్ అనేది పెరిగింది. చూడండి, ఇక్కడ ఏ మరియు బి, కాకపోతే ఈ క్వశ్చన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఏ విధంగా అనేది చాలా ఈజీ. ఈ క్వశ్చన్ కూడా చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఏ క్యాన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 14 days విచ్ బీ క్యాన్ డూ ఇట్ ఇన్ 21 days. అంటే మనం మళ్ళా చెట్లను నరకడానికి ఒక కాంట్రాక్టర్ని అయితే పిలిచాము. అందులో ఏ అనేటోడు వచ్చాడు, బి అనేటోడు వచ్చారు. ఇద్దరు కూడా చేస్తామంటున్నారు. సరే చేయండి అని చెప్పేశాము. ఓకే, నో ఇష్యూ. ఏ అనేటోడు ఏం చెప్తున్నాడు అంటే 14 రోజుల్లో నేను ఆ పనిని పూర్తి చేస్తాను. ఎన్ని చెట్లు ఉన్నాయో తెలియదు, కానీ ఏ అనేటోడు ఏం చెప్తున్నాడు? 14 రోజుల్లో నేను ఆ పనిని పూర్తి చేస్తాను అంటున్నాడు. బి అనేటోడు ఏం చెప్తున్నాడు? 21 రోజుల్లో ఆ పనిని చూసిన తర్వాత, ఆ కాంట్రాక్టర్ ఆ వర్క్ మొత్తాన్ని చూసిన తర్వాత ఏం చెప్తున్నాడు అంటే 21 daysలో నేను పూర్తి చేస్తాను అంటున్నాడు. అంటే వీళ్ళిద్దరు కూడా మనకు వర్క్ చేస్తారు. ఏదైతే మనం వర్క్ చేయాలో ఆ వర్క్ చేస్తారు. దే బిగన్ టు గ్యాదర్ బట్ 3 days బిఫోర్. చూడండి, వాళ్ళిద్దరూ కలిసి స్టార్ట్ చేశారు వర్క్. కానీ 3 రోజుల ముందు, అంటే వర్క్ అయ్యే 3 రోజుల ముందు ఏం జరిగిందంటే ఏ అనేటోడు వెళ్ళిపోయాడు. అంటే వర్క్కు 3 రోజుల ముందు ఏ అనేటోడు వెళ్ళిపోతే ఆ 3 రోజుల వర్క్ ఎవరు చేశారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు చేస్తుంటారు? బీనే చేయాలి.
అంటే వాళ్ళే కదా ఒప్పుకున్నది. మరి కాంట్రాక్ట్ మనం ఇచ్చినప్పుడు మనం పని చేయాలి కదా. పని చేయకపోతే మనం వదిలేస్తామా, అలాగే డబ్బులు ఇస్తామా అంటే ఇవ్వం కదా. సో ఏ వెళ్ళిపోతే మనకేంది, బి అనేటోడు ఉంటాడు కదా, ఆ వర్క్ని ఎవడు చేయాలి, బి అనేటోడు చేయాలా. అదే అంతే కదా దాని మీనింగ్. ఏ వెళ్ళిపోయాడంటే ఎవరు చేస్తారు ఆ వర్క్ని, బి చేస్తాడు కదా. ఓకేనా. తర్వాత చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ టు కంప్లీట్ ది వర్క్. ఇది మన క్వశ్చన్. అంటే సేమ్ ఏ వెళ్ళిపోయినా బి వెళ్ళిపోయినా ఎవడు వెళ్ళిపోయినా మనకేంది, ఎన్ని రోజుల్లో మన పని పూర్తవుతుంది. దీనికి ఒక షార్ట్ కట్ ఫార్ములా చెప్తాను. అది కనుక గుర్తుంచుకున్నట్లయితే మీకు నేను ఇందాక చెప్పిన మెథడ్ కూడా అవసరం లేదు. ఒక 10 సెకండ్లో మాత్రం ప్రాబ్లం అయిపోతుంది. చూద్దాం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏ అనేటోడు ఏం చెప్పాడు, కాంట్రాక్టర్ ఏం చెప్పాడు, 14 రోజుల్లో నేను పని చేస్తానని చెప్పాడు. బి అనేటోడు ఏం చెప్పాడు, 21 రోజుల్లో పని చేస్తానని చెప్పాడు. కానీ మనకు మొత్తం పని ఎంతో తెలుసా అంటే ఇద్దరికి తెలియదు. ఆ పనిని ఎలా మనకు తెలియాలంటే మనం ఏం చేయాలి, ఇద్దరిలో పెద్ద నెంబర్ ఏది ఉందో అది తీసుకోవాలి. రెండిట్లో పెద్ద నెంబర్ ఏంది, 21ని మనం ఏం చేయాలి, ఎల్సిఎం చేయాలి. అంటే టోటల్ వర్క్ ఎంత ఉందో దాన్ని మనం ఏం చేయాలి, ఎల్సిఎం చేయాలి. చూడండి, ఎల్సిఎం చేయాలంటే సింపుల్, మనం చేయాల్సింది ఏం లేదు. 21తో 14 పోతుందా అని చూసుకోవాలి, పోదు. కాబట్టి డివైడ్ అవుతుందా అనేది దాని మీనింగు. అలాగే 21ని ఇంటూ 2 చేయండి. 21 2 42. 42 14లో పోతుందా అంటే పోతుంది. ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 3 టైమ్స్ పోతుంది. సో మనకు ఎల్సిఎం అయిపోయింది. అది మన టోటల్ వర్క్. అంటే ఇప్పుడు దాకా వర్క్ గురించి ఎక్కడ క్వశ్చన్లో చెప్పలేదు, కానీ మనకు వర్క్ రావాలి అంటే వీళ్ళిద్దరు జస్ట్ చూసి వచ్చారు సైట్ని. అంటే కొన్ని చెట్లను చూసి వచ్చారు. ఆ చెట్లని ఎన్ని రోజుల్లో నరుకుతామనేది చెప్పలేదు, ఎన్ని చెట్లు అనేది చెప్పలేదు. అంటే ఎన్ని రోజుల్లో నరుకుతాం అంటే 14 రోజులు పడుతుంది, 21 రోజులు పడుతుంది అని చెప్పారు, కానీ ఎన్ని చెట్లు అనేది తెలియదు. కానీ ఇప్పుడు ఎన్ని చెట్లు అనేది మనకి ఎలా తెలిసింది, ఇక్కడ చూడండి 42 అంటే మనకు ఎల్సిఎం తీసుకోవడం వల్ల టోటల్ వర్క్ ఎంత ఉన్నది అనేది తెలిసింది. ఓకేనా ఫ్రెండ్స్. అయితే చూడండి, వీళ్ళ యొక్క సామర్థ్యాన్ని చూద్దాం. అంటే సామర్థ్యం అంటే ఏంటి, ఎఫిషియన్సీ. చూడండి, మొత్తం చేయాల్సిన పని ఎంతంటే 42 చెట్లను నరకాలి. అంటే ఒక్కడే నరికితే ఎన్ని రోజుల్లో నరుకుతాడంటే 14. అతను ఒక్క రోజులో అంటే మొత్తం చేసే పని ఎంత, ఏ అనేటోడు 14 రోజులు చేస్తానని చెప్తున్నాడు. అంటే ఒక్క రోజులో ఎన్ని చెట్లు నరుకుతాడు ఏ అంటే 3 చెట్లను నరికేస్తున్నాడు. అలాగా 14 రోజులు నరికితే మనకి ఎన్ని వస్తుంది, 42 చెట్లను కూడా నరికేస్తాడు. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే చూడండి, ఇక్కడ బి అనేటోడు ఎన్ని అంటే అతని సామర్థ్యం ఏంది, ఎఫిషియన్సీ ఏందనేది చూద్దాం. చూడండి, మనం చేయాల్సిన పని మొత్తం 42 చెట్లను నరకడం. అంటే బి ఎన్ని రోజులు తీసుకుంటున్నాడు, 21 రోజులు తీసుకుంటున్నాడు. అంటే ఒక రోజులో ఎన్ని చెట్లను నరకగలుగుతాడు అంటే 2 చెట్లను నరుకుతాడు. 2 × 21 42 రోజులు ఆ మనిషి 42 రోజులు ఆ మనిషికి పడుతుంది. అదేవిధంగా 42 రోజులు 42 చెట్లను నరుకుతాడు. అంటే రోజుకి ఎన్ని చెట్లను నరుకుతున్నాడు, 2 చెట్లను మాత్రమే నరుకుతున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి తర్వాత ఎక్స్ప్లెనేషను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బిఫోర్ లీవ్స్ అని కనుక ఇచ్చుంటే చాలా 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 ఈజీ అండి. చూడండి, బిఫోర్ ఎవరు వెళ్ళిపోతున్నారని చెప్పినాడు ఇక్కడ మనకంటే. చూడండి ఫ్రెండ్స్, క్వశ్చన్ కూడా ఇక్కడ పెట్టాను. చూడండి, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 14 days. ఏ 14 రోజులు చేస్తానని చెప్పేశాడు. ఓకే. అయితే బి 21 రోజుల్లో చేస్తానని చెప్పాడు. వాళ్ళిద్దరు స్టార్ట్ చేశారు, కానీ 3 రోజుల ముందు ఎవరు వదిలిపెట్టి వెళ్ళిపోయినారంటే ఏ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. అంటే ఆ వర్క్ని ఎవరు చేశారు, ఆ 3 రోజుల వర్క్ని అంటే ఆ వర్క్ని బి చేసేవాడు. ఏ వెళ్ళిపోతే ఆ వర్క్ని ఎవరు చేసేవాళ్ళు, బి చేసేవారు. అంటే మనకు బి చేశాడు ఎంత వర్క్ అనేది అడగలేదు. చూడండి, ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ టు కంప్లీట్ ది వర్క్. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కంప్లీట్ అయ్యే వర్క్ గురించి అడిగాడు. అంటే బి వెళ్ళిపోయినా ఏ వెళ్ళిపోయినా మనం కాంట్రాక్టర్ ఇచ్చాడు, కాంట్రాక్ట్ కాబట్టి ఎవరు వెళ్ళిపోయినా అతనికి సంబంధం ఉండదు. ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రం పని పూర్తి చేసి వెళ్ళాల్సిందే. కానీ మనకి ఇక్కడ అడిగింది ఏంది, ఏ వెళ్ళిపోయిన తర్వాత బి ఎన్ని రోజుల్లో చేస్తాడనేది కాదు. మనకి అడిగిన క్వశ్చన్ ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని రోజులు పడుతుంది. అంటే ఏదైతే 42 చెట్లు ఉన్నాయో ఆ 42 చెట్లను నరకడానికి ఎన్ని రోజులు పడుతుంది అనేది మన క్వశ్చన్. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా ఈజీ, చాలా ఈజీ అంటే చాలా ఈజీ. ఎంత ఈజీ అంటే అంత ఈజీ. చూడండి, మనం దీనికి చేయాల్సింది టోటల్ వర్క్. ఇలాగా ఒకళ్ళు వచ్చి ఒకళ్ళు వెళ్ళిపోతే ఈ ఫార్ములా మాత్రం బిఫోర్ లీవ్స్ అని వచ్చినప్పుడే. ఇది గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ అనేసి కూడా ఉంటుంది, కానీ ఇది ఇక్కడ ఏంటంటే వర్క్ అయ్యే ముందు వెళ్ళిపోతే బిఫోర్ అని ఉంటేనే ఈ ఫార్ములా అప్లికేబుల్. ఈ ఫార్ములా అప్లికేబుల్ ఎప్పుడంటే బిఫోర్ అని ఉంటేనే.
ఆఫ్టర్ అనేసి కూడా ఉంటుంది, ఆఫ్టర్ 3 days అని కూడా ఉంటుంది. అది ఏ విధంగా చేయాలనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇది మాత్రం బిఫోర్ దట్టు టోటల్ వర్క్ అడిగినప్పుడు మాత్రమే, రిమైనింగ్ వర్క్ కాదు, టోటల్ వర్క్ అడిగినప్పుడే. చూడండి ఫార్ములా చూద్దాం. ఇప్పుడు చూడండి టోటల్ వర్క్, మనకు టోటల్ వర్క్ రావాలంటే ఏంటంటే మొత్తం వర్క్ చేయాల్సిన మొత్తం పని ప్లస్ ఇక్కడ ఏంటంటే ఎవరైతే వెళ్ళిపోతున్నారో వాళ్ళ యొక్క డేస్ ఇంటూ ఎఫిషియన్సీ, దాని తర్వాత టోటల్ ఎఫిషియన్సీ, అందరి యొక్క ఎఫిషియన్సీ. ఇది మన ఫార్ములా. చూడండి ఇది ఎలా గుర్తుంచుకోవాలని చెప్తున్నాను. ఏ అనేటోడు ఏం చెప్తున్నాడు, బిఫోర్ ముందుగానే వెళ్ళిపోతున్నాడు అంటే ఆ వర్క్ అనేది చేస్తున్నాడా చేయట్లేదా అంటే 3 రోజుల వరకు ఈ మనిషి ఏం చేస్తున్నాడు, చేయకుండా వెళ్ళిపోతున్నాడు. ఈ మనిషి ఒక్క రోజులో చేసే పని ఎంత, 3 చెట్లను నరుకుతున్నాడు. అలాగే 3 రోజుల పని ఎంత, 9 పనిని అంటే 9 చెట్లను నరకడం వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఈ 9 చెట్ల పెండింగ్ ఎవరు చేయాలి, మిగిలిన వాడు చేయాలి. ఓకేనా, అంటే మనకు వర్క్ ఇంకేమవుతుంది, ఎక్కువ అవుతుంది. ఆ 9 రోజుల వర్క్ ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆ వర్క్ను మనం యాడ్ చేయాలి. ఇక్కడ 3 × 3 9, 42 + 9. తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ మనిషి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇతని యొక్క సామర్థ్యం ఏదైతే ఉందో, అతను అంతకుముందు ఉన్నాడు కదండి, అతను ఒక రోజులో ఎన్ని చెట్లను నరుకుతున్నాడు, ఏ అంటే 3 చెట్లను నరుకుతున్నాడు. బి ఎన్ని చెట్లను నరుకుతున్నాడు, 2 చెట్లను నరుకుతున్నాడు ఒక రోజులో. అంటే ఒక రోజులో వీళ్ళు ఎన్ని చెట్లను నరుకుతున్నారు, 5 చెట్లను నరుకుతున్నారు. సో మొత్తం 42 + 9 ఎంత, 51 చెట్లని ఎన్ని రోజుల్లో, ఒక రోజులో 5 చెట్లు నరిగితే 51 చెట్లని ఎన్ని రోజుల్లో నరకాలి, అది మన క్వశ్చన్. ఓకేనా ఫ్రెండ్స్, సింపుల్, ఏం అవసరం లేదు దీనికి. బిఫోర్ లీవ్స్ అని ఇస్తే అంటే వర్క్ ముందే వెళ్ళిపోతే ఎవరైతే ఆ వర్క్ను వదిలేస్తున్నారో, ఎన్ని రోజులు వదిలేస్తున్నారో వాళ్ళ ఎఫిషియన్సీ మరియు టైం, ఎన్ని రోజులు వదిలేస్తున్నారు వాళ్ళ ఎఫిషియన్సీ, మనం టోటల్ వర్క్ యాడ్ చేయాలి. టోటల్ వర్క్ ఇది మనకు. దాని తర్వాత అతను ఎన్ని రోజులు ముందు వెళ్ళిపోతున్నాడు అంటే 3 రోజుల ముందు అతని యొక్క ఎఫిషియన్సీ డివైడెడ్ బై టోటల్ ఎఫిషియన్సీ, అందరు ఎంతమంది ఉంటే అంతమంది ఎఫిషియన్సీ. సింపుల్ ఫార్ములా, ఇది ఒక్కటి గుర్తుంచుకుంటే చాలు, ప్రాబ్లమ్స్ ఈజీగా అయిపోతాయి. మనం ఇందాక చేసిన మెథడ్లో కూడా చేయొచ్చు. చూద్దాం, చూడండి ఆ మెథడ్ ఎలా చేయాలనేది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 42 అంటే మొత్తం చేయాల్సిన పని 42. సేమ్ ఇందాకల మెథడ్ మీరు ఫాలో అయినా ఇది ఈజీగా చేయగలుగుతారు. కాకపోతే అది చాలా కాంప్లికేటెడ్ అండి, కొంచెం టైం టేకింగ్. దానికంటే ఇది చాలా బెటర్గా ఉంటుంది. అందుకని మీకు ఈ చిన్న ఫార్ములా వేసి చెప్పాను, చాలా ఈజీగా అయిపోతుంది. ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. చాలా ఈజియెస్ట్ మెథడ్లు అయితే చెప్పడం జరుగుతుంది. దట్టు మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. రేపటితో మరో వీడియోతో మీ ముందు ఉంటాను. ఇదే వీడియోస్ మళ్ళీ కంటిన్యూ చేయడం జరుగుతుంది వేరే సిరీస్లో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.